ఈ 2.5 నెలలు మన అందరం జాగ్రత్తగా స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలి. మా వంతు కృషి ఎప్పటికీ ఉంటది. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు మన కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా కలవడం జరిగింది. ఇది ఇప్పుడు మా లెవెల్లో దాటేసింది. అంటే పల్లా గారి లెవెల్ నా లెవెల్ దాటేసి ఇవాళ స్వయాన ముఖ్యమంత్రి గారే అక్కడ దీని గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి మేడం తో నేను ఈ టాపిక్ తీసుకొచ్చినప్పుడు కూడా మేము అట్ ద అప్రోప్రియేట్ లెవెల్ స్టీల్ మినిస్టర్ తో మీ ముఖ్యమంత్రితో మేము మాట్లాడుతున్నాము. తప్పకుండా ఏదో ఒక అవుట్కమ్ అయితే వస్తుంది. యు వెయిట్ అండ్ సీ అని ఆవిడ చెప్పింది. ఆవిడ మాట్లాడిన విధానం చూస్తే తప్పకుండా నాకైతే నమ్మకం కలిగింది. ఏదో ఒక దారి వచ్చేది. ఒకవేళ వాళ్ళకి చేయాలని లేదంటే వాళ్ళు ఇద్దరు దాని గురించి మాట్లాడకపోవడం, లేకపోతే కష్టం అని అనడం, అట్లాంటి ఏదో మాట అనేవాళ్ళు. కానీ మేము మాట్లాడుతున్నాము సీరియస్ గా దీని గురించి. కొన్ని రోజుల్లో ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంది అని చెప్తే నేను దాన్ని ఒక పాజిటివ్ గా భావిస్తున్నాను. వాళ్ళు కూడా స్పష్టంగా ఏంటని వాళ్ళకి తెలియదు కాబట్టి ఇది చేస్తాం అది చేస్తాం అని వాళ్ళు ఏం చెప్పలేదు. కానీ ఆ స్పందనకి నాకు కూడా కొంత కామ్ అయ్యాను. ఎస్, సంథింగ్ విల్ కమ్. బట్ నా మనసులో ఏంటంటే నాకు ఈ కొంత రోజుల్లో వచ్చిన అవగాహన వాళ్ళు ఏం చేసినా సరే మనం ఎవరు రిలాక్స్ అవడానికి లేదు.